చప్పట్లు కొడుతూ, నీ మాట మాకు చాలు ప్రభా, నీ చూపే మాకు చాలు, నీ తోడు మాకు చాలు. విశ్వాసం ఉంటే ప్రతి ఒక్కరు పాడతాం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. చేతులున్న ప్రతి ఒక్కరు ఉద్యోగమున బ్రతుకు నావ పగిలిపోయినా, రకరకాల శ్రమల్లో ఉన్నప్పటికీ కూడా విశ్వాసంతో చప్పట్లు కొడితే దేవుడు మనకి సహాయం చేస్తాడు. చేతులున్న ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా దేవుని ఆరాధన చేద్దాం.
కాచి కాపాడుతున్నటువంటి ఆ మహోన్నతమైనటువంటి యేసయ్య నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మనల్ని సజీవుల లెక్కలో ఉంచి కదా, మనకన్నా జ్ఞానవంతులు, మనకన్నా గొప్పవారు, మనకన్నా శ్రేష్ఠులు, మనకన్నా ఎంతో ఉన్నతమైనటువంటి స్థానముల్లో నిలిచి ఉన్నటువంటి వారు ఈ దినమును చూడలేకపోతూ ఉన్నారు. కానీ ఆయన కృప చొప్పున, ఆయన మహోన్నతమైనటువంటి శక్తి చొప్పున మాత్రమే మనం ఇంకా సజీవుల లెక్కలో ఉన్నాము, దేవుని మందిరంలో ఉన్నాము. అందును బట్టి ఆయన్ను మనము నిరంతరము స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాము. మనం కృతజ్ఞతలు చెప్పవలసినటువంటి వారమై ఉన్నాము. మనం ఆయన్ను మహిమపరచవలసినటువంటి వారమై ఉందాము. అందును బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మరలా ఒకసారి గట్టిగా చెప్తారా ఆమేన్ అని? ఆమేన్. మీ యొక్క పరిశుద్ధ గ్రంథాలను తెరచి పరమ గీతముల గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. జాగ్రత్తగా వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. సరిపోతుంది. పరమగీతముల యొక్క రచయితను మనము ఒకసారి గమనించినట్లయితే 1వ అధ్యాయం 1వ వచనంలోనే చెప్పబడింది, సొలొమోను రచించిన పరమగీతములు అని. పరమగీతము దాన్ని ఇంగ్లీష్లో మనం చూస్తున్నప్పుడు ద సాంగ్ ఆఫ్ సాంగ్స్ అని పిలిచారు. అంటే గీతాలకే గీతం అంట. ద కింగ్ ఆఫ్ ద కింగ్ అని పిలుస్తాం కదా యేసు ప్రభు వారిని. సాంగ్ ఆఫ్ ద సాంగ్ అని ఈ పరమగీతాన్ని పిలిచినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. దాన్నే పరమగీతము అని కూడా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు దాన్ని, అలా పరమగీతము. ఈ యొక్క పాటను మొత్తాన్ని వివరించడానికి ఇష్టపడట్లేదులే, కానీ దీనిలో నుంచి ఒక్క మాట, ఒక వచనాన్ని తెలుసుకోవడానికి మాత్రం ఈరోజు ప్రయత్నం చేద్దాం. ఈ పాట అంతా, ఈ గేయం అంతా మనకు ఎలా కనబడుతుంది అంటే, ఒక స్టేజ్ మీద క్రిస్మస్ టైంలో పిల్లలు నాటకం ఆడతారు చూసారా? ఒక క్యారెక్టర్ తర్వాత మరొక క్యారెక్టర్ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడి మరలా దిగుతూ ఉంటారు, ఎక్కుతూ ఉంటారు, మరలా దిగుతూ ఉంటారు. ఒక నాటకంగా కనబడుతూ ఉంటుంది. ఈ పాట అంతా అలా ఒక చక్కటి నాటకంగా ప్రదర్శించబడినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. సొలొమోను గారు మహాజ్ఞాని. ఆ జ్ఞాని చెప్పినటువంటి మాట పాట. ఆ జ్ఞాని చెప్పినటువంటి, రాసినటువంటి ఆ పాటే ఈ పరమగీతము. షేక్స్పియర్ అనేటువంటి ఒక గొప్ప స్కాలర్ ఏం మాట్లాడారంటే, మానవుని యొక్క జీవితం స్టేజ్ మీద ప్రదర్శించేటువంటి ఒక పాత్ర లాంటిది. వస్తారు, పాత్రను పోషిస్తారు, దిగి మరలా వెళ్ళిపోతూ ఉంటారు. మానవుని జీవితం అలాంటిది అని మాట్లాడటం మనం గమనిస్తూ ఉంటాం. ఈ పాట కూడా అర్థం చేసుకోవాలంటే అలాగే కనబడుతుంటుంది. ఒక స్టేజ్ కనబడుతూ ఉంటుంది, ఒక కథానాయకుడు అంటే సొలొమోను కనబడుతూ ఉంటారు, ఒక కథానాయికి అంటే షొలొమితి కనబడుతూ ఉంటారు. మధ్యలో పాత్రలు పోషిస్తున్నటువంటి కొంతమంది గొర్రెల కాపర్లు కానీ, లేకపోతే యెరూషలేము కుమార్తెలు కానీ, లేకపోతే ప్రియుడు ఆ సొలొమోను గారి యొక్క స్నేహితులు కానీ, అలా కొంతమంది పాత్రలు పోషిస్తూ ఎవరి పాత్ర అయిపోయిన తర్వాత వారు స్టేజ్ నుంచి దిగెళ్ళిపోతున్నట్లుగా చాలా చక్కటి కావ్యముగా ఈ యొక్క మాటలను మనం చదవచ్చు. ఈరోజు మనం చదువుకున్నటువంటి మూల వాక్యము ఏమిటి అంటే, యెరూషలేము కుమార్తెలారా. షీఈస్ టాకింగ్ టు సమ్వన్ ఎల్స్. ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? ఎవరంటే షూలమితి అనేటువంటి ఒక యువతి. షూలమితి అనేటువంటి కథానాయికి
మాట్లాడుతూ ఉన్నారు. ఎవరితో అంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్త్రీలతో మాట్లాడుతున్నారు. వారికి పెట్టినటువంటి పేరు యెరూషలేము కుమార్తెలు అని. వారితో మాట్లాడుతూ ఉన్నారు, ఓ యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను. ఎంత చక్కగా ఆమె యొక్క స్థితిగతులను వ్యక్తపరుస్తూ ఉన్నారో గమనించండి. నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను అని మాట్లాడుతూ ఉన్నారు. సొలొమోను రచించినటువంటి ఈ యొక్క కావ్యం బంబ ప్రతిబింబ గేయ కావ్యముగా మనం చదువుకోవచ్చు. చాలా వినూతనమైనటువంటి రచనా శైలిలో ఈ యొక్క పద్ధతి లేకపోతే ఈ యొక్క గేయ కావ్యం మనకు కనబడుతూ ఉంటుంది. ఈ పాట మనకు కనబడుతూ ఉంటుంది. అంటే ఒక పాజిటివ్ వైబ్లో నుంచే, ఒక నెగిటివ్ వైబ్లో నుంచే ఒక పాజిటివ్ వైబుని ఆమె యొక్క క్యారెక్టర్లో నుంచి ఈ రచయిత చూపిస్తూ ఉన్నారు. షోలమితి మాట్లాడుతూ ఉన్నారు. ఏమని చెప్తూ ఉన్నారంటే, ఓ యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననే, అయినా నేను సౌందర్యవంతురాలను అని మాట్లాడుతూ దానికి ఒక చక్కటి ఉదాహరణను జోడిస్తూ ఉన్నారు. ఒక చక్కటి సత్యాన్ని జోడిస్తూ ఉన్నారు. ఆ సత్యం ఏంటి అంటే తర్వాత దాన్ని బంబ ప్రతిబింబ వాక్యాలుగా కనపరుస్తున్నారు. ఒకదానికి ఇంకొక దాన్ని జోడిస్తూ మాట్లాడుతున్నటువంటి విషయం చెప్తూ ఉన్నారు. ఏం చెప్తూ ఉన్నారు? కేదారు వారి గుడారములు వలెను సొలొమోను నగరి తెరలవనెను నేను సౌందర్యవంతురాలను అని మాట్లాడుతూ ఉన్నారు. లెట్ us అండర్స్టాండ్ ద డీప్ అనాలిసిస్ ఇన్ దిస్. లెట్స్ గో డీప్ డిగ్ ఇన్ టు ఇట్. దీన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఒక్కసారి. ఈ మాట్లాడుతున్నారు, కేదారు వారి గుడారాల వలె నేను నల్లని దానను అని చెప్తూ ఉన్నారు. ఈ కేదారు గుడారాలు ఏంటి? అవి ఎందుకు నల్లగా ఉన్నాయి? ఆ తరువాత సొలొమోను యొక్క తెరలేంటి? దీన్ని కొద్దిసేపు అర్థం చేసుకున్నటువంటి తరువాత ఇంకా లోతైనటువంటి ఆత్మీయ సత్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అబ్రహాము అనేటువంటి విశ్వాసానికి మూలకర్త ఒక ఆయన కనబడుతుంటారు బైబిల్ గ్రంథంలో. ఆయనకి 2 కుమారులు ఉన్నారు. ఒక ఆయన పేరు ఇస్సాకు, మరొక ఆయన పేరు చెప్పాలి ఇష్మాయేలు. ఇష్మాయేలు యొక్క 2వ కుమారుని పేరు కేదారు. ఎవరు? కేదారు. ఆయన్ని మనము ఆది కాండము 25వ అధ్యాయం 13వ వచనంలో చదువుతూ ఉంటాం. ఆది కాండము 25వ అధ్యాయము 13వ వచనం రండి ఒకసారి చూద్దాం. ఇష్మాయేలు జ్యేష్ఠ కుమారుడైన లెబాయోతు కేదారు అంటే రెండో ఆయన ఎవరు? కేదారు. అలాగనే ద ఫస్ట్ క్రానికల్స్లో కూడా మనం అతన్ని చూస్తూ ఉంటాం. అంటే మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో 1వ అధ్యాయము 29వ వచనంలో కూడా ఆయన యొక్క పరిస్థితిని మనం గమనిస్తూ ఉంటాం. దాన్ని మనం చదవాల్సిన అవసరం లేదు, కానీ అర్థం చేసుకోవడానికి చెప్తూ ఉన్నాను. ఈ కేదారు అనేటువంటి ఆయన ఇష్మాయేలు 2వ కుమారుడు. ఇతని నుంచి వచ్చినటువంటి, ఇతని గర్భము నుంచి వచ్చినటువంటి వారందరినీ కేదారు వారు అని పిలిచారు. వీరు ఉన్న కాల పరిమితిని బట్టి లేకపోతే జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి వెళ్ళి అరణ్యాల్లో నివసించడం ప్రారంభించారు. వీరి యొక్క జీవితము లేకపోతే వీరి తర్వాత వస్తున్నటువంటి వంశావళంతా ఎక్కడ జీవించారంటే ఎడారిలో జీవించారు. ఈ ఎడారిలో జీవిస్తున్నటువంటి వీరి జీవితాల్లో ఎడారి యొక్క పరిస్థితిని తట్టుకోవడానికి వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మేకలో, వారి దగ్గర ఉన్నటువంటి గొర్రెలు, వీటి యొక్క చర్మంతో వీరు టెంట్స్ తయారు చేసుకునేటువంటి వారు అనమాట. అందుకనే ఆ టెంట్స్నే ఇప్పుడు ఈ షూలమితి వివరిస్తూ ఉన్నారు. కేదారు వారి గుడారాలు అని చెప్తూ ఉన్నారు. ఆ కేదారు అంటే ఇష్మాయేలు కుమారుడు, 2వ కుమారుడు అయినటువంటి వారి సంతానమంతా నివసిస్తున్నటువంటి ఆ కేదారు గుడారాలు ఎలా నల్లగా ఉన్నాయో అని చెప్తూ ఉన్నారు. అంటే గొర్రె యొక్క లేకపోతే మేకల యొక్క చర్మముతో చేయబడినటువంటి ఆ టెంట్స్ లాగా నేను నల్లని దాననే, నేను
నల్లని దాననే. ఆ నలుపు అనేటువంటిది నాకు సహజ సిద్ధముగా వచ్చినటువంటిది కాదు అని తర్వాత ఆమె ఎక్స్ప్లెనేషన్ మనం చూస్తూ ఉంటాం. నేను కావలి కాశాను, నా అన్నలు నన్ను కావాలనే ద్రాక్ష తోటకు కావలిగత్తగా నిలబెట్టారు, అందును బట్టే నేను నల్లదాన్ని అయిపోయాను అని మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు కెదారు గుడారాలను మనం చూస్తూ ఉన్నప్పుడు అవి నల్లవిగా కనిపిస్తూ ఉన్నాయి. అయినా నేను ఎలాంటి దానను అంటే సౌందర్యవంతురాలను. ఈరోజు నల్లగా ఉండేటువంటి ఆడపిల్లను పెళ్లి చేసుకోవడానికి ఎవరు ఇష్టపడరు. ఒకవేళ వివాహం చేయాలి అని సిద్ధపడుతున్నటువంటి తల్లిదండ్రులకు కొంచెం నల్లగా ఉన్నటువంటి ఆడపిల్ల ఉంటే సహజంగా మాట్లాడేది అంటే ఏంటంటే, మీ నాయన నీకు కొంచెం గట్టిగానే పట్టుకోవాలి కట్నం, లేకపోతే ఎవరు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ షోలమ్మితి అంటూ ఉన్నారు, నేను నల్లని దానను, అయినా నేను ఎలాంటి దానను, సౌందర్యవంతురాలను. ఎలాంటి సౌందర్యవంతురాలంటే సొలొమోను యొక్క తెరలు ఏ విధంగా చేయించారో, ఆయన నగరములో ఉన్నటువంటి తెరలు ఎంత అందంగా చేయించారో అలాంటి వ్యక్తిని అని మాట్లాడుతూ ఉన్నారు. సొలొమోను తెరలు చూస్తే కానీ మనకు ఒకవేళ అర్థం కాదేమో, దాన్ని ప్రొజెక్టర్లో వేసి ప్రజెంట్ చేయడానికి అవకాశం లేదు. కానీ బైబిల్ గ్రంథంలో నుంచో ఒకసారి మీకు ఒక రెఫరెన్స్ చూపించాలని ఇష్టపడుతున్నా. హౌ బ్యూటిఫుల్లీ దే ఆర్ మేడ్ అనేది ఒకసారి వివరించాలి కదా. లెట్ us turn our బైబిల్స్ ఒకసారి 2వ దినవృత్తాంతుల గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనానికి వెళ్దాం. ఒకసారి 2వ దినవృత్తాంతుల గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం. అతడు నీలి నూలుతోను, ఊదా నూలుతోను, ఎర్ర నూలుతోను, సన్నపు నార నూలుతోను ఒక తెరను చేయించి దాని మీద కెరూబులను కుట్టించెను. చూడండి, సొలొమోను ఎంత బ్యూటిఫుల్గా ఒక తెరను తయారు చేయించారో. ఒక తెరను తయారు చేయటానికి ఎన్ని రకాలైనటువంటి నూలు వాడారో గమనించాలి. అంటే నీల రంగులో ఉండేటువంటి దాన్ని తీసుకుని, ఆ తరువాత ఎరుపు రంగులో ఉండేటువంటి దాన్ని తీసుకొని, నీలముగా ఉన్నటువంటి నీళ్ళను ఆ తెరను తీసుకొని ఇప్పుడు ఏం తయారు చేయించారు, ఒక చక్కటి తెరను తయారు చేయించి, ఇంటికి కర్టెన్స్ వాడతారు కదా, దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే దీన్ని ఏమంటామంటే కర్టెన్ అని పిలవాలి. కర్టెన్స్. ఇల్లు కొన్న వెంటనే, లేకపోతే ఇల్లు గృహప్రవేశం చేసిన వెంటనే ఇంటి నిండా స్త్రీలు దేంతో నింపుతారు, అది కూడా చాలా ఎక్కువైనటువంటి డబ్బులు పెట్టి షాపింగ్ చేస్తారు. ఎందుకు? చాలా అందంగా కనిపించాలి మా గృహం. అప్పటికే అందంగా కట్టిస్తారు కదా. ఇంటికి ముందు రకరకాలైనటువంటి రాళ్లతో పేర్చి అది అందంగా కనిపించేటట్టు చూపించిన లోపలికి వెళ్ళినటువంటి దాని తరువాత కూడా ఇల్లు ఇంకా అందంగా కనిపించాలి. ఎంత అందంగా కనిపించాలంటే జనాలు ఎవరన్నా వచ్చి దాన్ని చూస్తే, అబ్బా ఎలా కట్టారండి ఈ ఇంటిని, చాలా బాగుంది, చాలా అందంగా ఉంది అని చెప్పడానికి వారందరూ ప్రయత్నించాలి. లేకపోతే వీరిలోనే ఒక మనసు ఉంటుంది, మా ఇంటిని మేము శుభ్రంగా ఉంచుకోవాలి, అందంగా దాన్ని చూపించాలి, అందంగా మేము చూసుకోవాలి కదా. సొలొమోను గారు కూడా చేసినటువంటి పని అదే. ఆయన చేసినటువంటి పని ఏంటంటే దేవాలయాల్లోనికి కానీ, లేకపోతే దేవుని యొక్క సన్నిధిలోనికి కానీ, ఆయన యొక్క నగరంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ తెరలను, కర్టెన్స్ను తయారు చేయించినప్పుడు వాటిని అందంగా తయారు చేయించి దాని మీద దేవదూతల యొక్క ప్రతిమలను, లేకపోతే దేవదూతల యొక్క బొమ్మలను ఏం తయారు చేశారంట, ఎంబ్రాయిడరీ వర్క్ చేయించారని చెప్పాలి కదా. ఈరోజు స్త్రీలు ఎంబ్రాయిడరీ వర్క్ ఎందుకు చేయిస్తారు చెప్పండి? అందంగా కనిపించాలి. లేకపోతే ఆ టైలర్లకు అన్ని వేల రూపాయలు ఇచ్చేది ఎందుకు కదా. అన్ని వేల రూపాయలను తీసుకెళ్ళి ఆ ఎంబ్రాయిడరీ వర్క్కి, ఆ ఫినిషింగ్ వర్క్కి, ఇంకా రకరకాలైనటువంటి పరిస్థితులు. శారీ కొనడానికి 5,000 10,000 ఉంటాయి, కానీ దానికి వర్క్ చేయించడానికి మాత్రం 20,000 అయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. అదే వివాహం చేసుకునేటువంటి పెండ్లి కుమార్తె యొక్క శారీస్ అయితే పాపం
తెలుగులో ఒక సామెత ఉంటుంది, సాయిబు గారి సంపాదన అంట ఎవరో కుట్టుకూలికి సరిపోవట్లేదని కదా. దేనికి ఇదంతా అంటే, ఆ పెండ్ల కుమార్తె ఎలా కనిపించాలి? అందముగా కనిపించాలి. అందమైనటువంటి వ్యక్తిగా తన్ను తాను కనపరుచుకోవాలి అనుకుంటూ ఉన్నారు. షోలమ్మితి కూడా చెప్పడానికే అదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను కేదారు వారి యొక్క నల్లని గుడారాల వలె ఉన్నాను. కేదారు ఎడారిలో ఉన్నారు. కేదారు వారి సంతానమంతా ఎడారిలో జీవిస్తూ ఉన్నా, ఎడారి బ్రతుకులో ఉన్నా, నల్లని టెంట్స్లో జీవిస్తూ ఉన్నా, నా యొక్క సౌందర్యము మాత్రము అధికమైనటువంటిదే. నా సౌందర్యం మాత్రము సొలొమోనుకున్నటువంటి తెరల వంటిదే, అందమైనటువంటి చిత్రాలు చిత్రించినటువంటిదిగానే కనబడుతుంది తప్ప నేను అందహీనమైనటువంటి వ్యక్తిని కాను అని మాట్లాడుతూ ఉన్నారు. ఈమెలో నుంచి నేర్చుకోవలసినటువంటి కొన్ని గుణాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ షోలమ్మితిని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు షోలమ్మితిని ప్రజెంట్ చేయట్లేదు. సొలొమోను గురించి మాట్లాడుతున్నప్పుడు సొలొమోనును ప్రజెంట్ చేయట్లేదు. దేన్ని ప్రజెంట్ చేస్తున్నాను అంటే, సొలొమోను గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు సాక్షాత్తు యేసు ప్రభువు వారిని మాత్రమే ప్రజెంట్ చేస్తూ ఉన్నాను. ఈ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, పాత నిబంధన గ్రంథంలో ఈ గ్రంథాన్ని చదివినటువంటి వారు ఎలా అర్థం చేసుకోవాలి అంటే, యెరూషలేము లేకపోతే ఇజ్రాయేలు జనాంగము షోలమ్మితిలాగా అర్థం చేసుకుని యెహోవా దేవుని రాజకుమారునిగా వర్ణించుకోవాలి. మనము ఏ కాలంలో ఉన్నాము అంటే సంఘకాలంలో ఉన్నాము కాబట్టి యేసు ప్రభువు వారినే ఆ రాజకుమారునిగా, వివాహానికి సిద్ధపడినటువంటి ఆ యొక్క పెండ్లి కుమారునిగా ఆయన్ను ఊహించుకొని ఈ షోలమ్మితిని మనం ఎలా చూడాలి అంటే సంఘముగా చూడాలి. ఇంకా విడమర్చి చెప్పాలి అంటే క్రీస్తు ఆత్మకు ఇప్పుడు ఎత్తబడేటువంటి సంఘపు ఆత్మకు మాత్రమే పోలికగా మనం చూడవలసినటువంటి వారమై ఉన్నాం. దాన్ని మనం అలా చదివినప్పుడు దానిలో ఉన్నటువంటి పరమార్థం మనకు అర్థమవుతుంది, దానిలో ఉన్నటువంటి విలువ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు షోలమ్మితిని పక్కన పెడదాం, సొలొమోనును పక్కన పెడదాం. ఇప్పుడు గమనించవలసింది ఎవరిని ఏమిటి అంటే సంఘములో ఉన్నటువంటి నిన్ను నన్నే. ఇప్పుడు నేను నల్లని దాననైనను, అమ్మో ఆ మాట అంటానికి కూడా ఇష్టపడరేమో కదా, ఆ మాట అనడానికి కూడా ఇష్టపడరేమో. నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను అని చెప్పండి ఒకసారి. నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. ఉదాహరణకు స్పిరిచువల్ వేలో మాట్లాడుతూ ఉన్నాను నేను, అర్థం చేసుకోండి. ఎలా తయారు చేశారు? పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా తయారు చేశారు. కానీ ఈ పరిశుద్ధమైనటువంటి వ్యక్తి, ఈ యొక్క దేవుని మాటలు వినవలసినటువంటి వ్యక్తి దేవుని మాటకు వ్యతిరేకమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళినప్పుడు, దేవుని యొక్క గుణగణాల్లో నుంచి తప్పుకొని తన సొంత ఇచ్చను నెరవేర్చుకోవడానికి ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నారో, ఆయన యొక్క గుణగణాలన్నీ ఎలా మార్చబడ్డాయి? షోలమ్మితి చెప్తున్నట్లుగా నల్లని దానను అన్నట్లుగా మార్చబడిపోయారు. సంఘము నల్లని దానిగా మార్చబడిపోయింది ఇప్పుడు కదా. ఎలా దానిగా మార్చబడినటువంటి ఈ యొక్క వ్యక్తి కోసం, ఈ వ్యక్తుల కోసం ఆ పరిశుద్ధుడే మరలా కిందకు దిగి రావలసిన పరిస్థితి వచ్చింది. ఆయన ఎప్పుడైతే ఈ లోకంలోనికి దిగి వచ్చారో, ఈ నల్లని వ్యక్తిని నల్లగా ఉన్నావు అని పక్కన పెట్టేలా, అపరిశుద్ధంగా ఉన్నావు అని పక్కన పెట్టలా, చిచ్చి నువ్వు నాకు నచ్చలేదు అని పక్కన పెట్టలేదు. ఈరోజు వివాహం చేసుకునేటువంటి వారందరూ గమనించేది ఇదే. ఏమని గమనిస్తూ ఉంటారు? ఎంత అందంగా ఉంది ఈ వ్యక్తి, ఎంత అందంగా ఉంటే పుట్టబోయే బిడ్డలు కూడా అంత అందంగా పుడతారండి. సౌందర్య బాహ్యాన్ని ఒకసారి గమనిస్తూ ఉన్నారు తప్ప అంతరంగములో ఉండవలసినటువంటి పరిశుద్ధతను గమనించలేకపోతూ ఉన్నాం. వివాహం చేసుకునేవారు, వివాహం చేయబోతున్నటువంటి వారు ఏది గమనించాలి అంటే
సంఘాన్ని దేవుడు ఎలా చూస్తూ ఉన్నారో దాన్ని గమనించాలి. సంఘము ఒకప్పుడు నల్లనిదిగానే ఉంది. షూలమితి ఎలా నల్ల వ్యక్తిలా కనబడుతూ ఉన్నారో అలా నల్లగానే కనబడుతూ ఉన్నారు. ఒకప్పుడు యథార్థత లేనటువంటి వ్యక్తిగా, ఒకప్పుడు దేవునికి ఆమెకు ఎడబాటు కలిగినటువంటి పరిస్థితిగా, ఒకప్పుడు దేవుణ్ణి వెంబడించలేనటువంటి పరిస్థితిలో, ఒకప్పుడు త్రాగుడుకు, ఒకప్పుడు వ్యభిచారముకు, ఒకప్పుడు దొంగతనానికి, ఒకప్పుడు లోకంలో ఉన్నటువంటి పరిస్థితులకు, ఒకప్పుడు సినిమాకు, ఒకప్పుడు పలానా పాపానికి అంటబడినటువంటి వ్యక్తిగా నల్లని దాని వలె. చూసారా? అలాంటి వారి నాకొద్దు అని అనుకోలేదు. నేను పరిశుద్ధుడను, పరిశుద్ధమైనటువంటి ప్రదేశం నుంచి వచ్చాను, నా తండ్రి అతి పరిశుద్ధుడైనటువంటి దేవుడై ఉన్నారు, అంతటి పరిశుద్ధమైనటువంటి దేవునికి ఆ మహిమను నేను విడిచిపెట్టి ఈ లోకంలోకి వస్తే ఇంత నల్లనమ్మైనా నేను వివాహం చేసుకునేది? ఇలాంటి పాపంలో ఉన్నటువంటి వ్యక్తినా నేను వివాహం చేసుకునేది? చిచ్చి, నాకు ఈ వ్యక్తి రానే వద్దు, నేను అసలు చూడను, ఇలాంటి వ్యక్తి అయితే మనకు వద్దమ్మా. ఫోటో పంపించగానే రిజెక్టెడ్. ఎందుకంటే అమ్మాయి నల్లగా ఉందండి. ఇంకొక వ్యక్తిని రిజెక్టెడ్. ఎందుకు అంటే వీళ్ళ కాస్తంతా లేదండి. ఇంకొక వ్యక్తి రిజెక్టెడ్. ఒకే ఒక అమ్మాయి ఉన్న ఫ్యామిలీ అయితే మాకు కావాలండి. చూసారా ఏం వెతుకుతున్నారు ఈరోజు వివాహం చేయటానికి? క్రైస్తవులము అని చెప్పబడుతున్నటువంటి మనము దేన్ని వెతుక్కుంటూ ఉన్నాం? ఈ లోకంలో ఉన్నటువంటి బాహ్యముగా కనిపిస్తున్నటువంటి వాటిని వెతుక్కుంటూ ఉన్నాం.